రెడీ నాన్న? ఓకే, రెడీ నాన్న. చూడండి, మీ బుక్కులో ఏమి ఇచ్చిందన్న? ఇప్పుడు 4, 6, 9లతో ఏర్పడి 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పుడు మనకు 4, 6, 9 కదా. ఎన్ని ఉన్నాయి ఇవి అంకెలు? 3. అంటే మనకు ఎన్ని సంఖ్యలు వస్తాయి నాన్న? చూద్దాం. 6 సంఖ్యలు వస్తాయి. అవి మనం రాయాలి. ఎట్లా రాయాలో చూడండి. ఇప్పుడు మనకు ఏమేమి అంకెలు కావాలి? 4, 6, 9. ఇందులో నుంచి 4 తీయండి. ఒకరు ఇక్కడ పెట్టండి బేట. గుడ్. 6 తీయండి. గుడ్. తర్వాత ఇంకేముంది? 9. కలర్ డిఫరెంట్ తీసుకోండి బేట, బాగుంటుంది. 9. ఓకేనా? 4, 6, 9. 6 కూడా ఇది తీసుకోండి, బాగా అనిపిస్తుంది కదా ఇది. 4, 6, 9. ఓకేనా? ఓకే. చూడండి, ఇప్పుడు ఇవి రాయాలంటే 3 డిజిట్స్ ఉన్నాయంటే మనకు స్థానాలు ఎక్కడి వరకు వస్తాయి? 3. 1, 2, 3 కుడి నుంచి ఎడమకు. 1, 2, 3 అంటే ఏ స్థానం వరకు వస్తుంది? హైయెస్ట్ 100ల స్థానం. మనం ఏం చేద్దాం ఇప్పుడు? 100ల స్థానంలో 1 పెడదాం. ఫస్ట్ ఫిక్స్ చేద్దాం. 4 100ల స్థానంలో 4 ఉంది బేట. ఇప్పుడు ఏం చేస్తా నేను? మన ఇష్టం, ఈడొకటి పెడదాం. ఎంత అయింది నెంబర్ ఇప్పుడు? 400. ఇక్కడ రాసేస్తున్నా 469. ఇప్పుడు 4ని ఫిక్స్ అట్లే పెడతాం 100ల స్థానం. ఇప్పుడు ఈ 2 మార్చుదాం. ఓకేనా? చూడండి, ఇది ఇక్కడ పెట్టేస్తున్నా నేను. ఇప్పుడు ఏమైంది? 496. ఇప్పుడు ఇంకేమైనా మార్చడానికి వస్తుందా? కొత్త సంఖ్య వస్తుందా? ఎట్లా వస్తుంది? ఇది ఇట్లే ఉంటుంది, ఇది ఫిక్స్. ఇది మారుస్తే కొత్త సంఖ్య వస్తుందా? రాదు, ఎందుకంటే వచ్చే 2 రాసేసినాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకి ఏం అర్థమైంది? ఒక సంఖ్యని ఫిక్స్ చేసినప్పుడు 100ల స్థానంలో అది ఉంటే దాంతో 2 వస్తాయని మీకు అర్థమైంది. 100ల స్థానంలో 4 ఉంటే దాంతో 2 సంఖ్యలు వచ్చినాయి. 429, 496. ఇప్పుడు 4 ఉన్నది కదా, ఫస్ట్ 4ని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం తీసుకుందాం? 9 తీసుకుందాం. 4 తోటి అయిపోయింది. ఇప్పుడు 9 పెడతాం 100ల స్థానంలో. ఇది ఇటు జరుపుదాం. ఓకేనా? మీకు 9తో 2 వస్తాయని తెలిసిపోయింది. దీంతో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఎంత అయింది? ఇప్పుడు 946 రాయండి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు 9 ఫిక్స్ అట్లే ఉంటుంది అన్న 100ల స్థానము. ఈ 2 మార్చాలి. చూడండి, ఇప్పుడు ఏమైంది? 964 రాసేస్తున్నా. 964. ఒకసారి మార్చి చూడండి కావాలంటే, మీకు డౌట్ ఉంటే. ఇది ఇక్కడ పెట్టి చూస్తున్నా చూడండి. ఇది మాత్రం ఫిక్స్ ఉంటుంది. ఏమొచ్చింది? 946. 946 ఆల్రెడీ వచ్చింది కదా మనకు, కదా. కాబట్టి 100ల స్థానంలో 1 అంకె ఫిక్స్ చేస్తే ఆ అంకెతో మనకు 2 సంఖ్యలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఏది మార్చాలి? 4 అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు ఏం పెట్టాలి మనం? 100ల స్థానంలో 6 పెట్టండి. గుడ్. 6 పెడితే ఇప్పుడు ఎంత నెంబర్ వచ్చింది? 649. గుడ్. 6 అట్లే ఉంటుంది అన్న. ఇది మార్చండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 694. చూడండి, 6 సంఖ్యలు వచ్చినాయి. 3 అంకెలు ఇస్తే మనము 3 అంకెలతోని 6 సంఖ్యలు చేయొచ్చు. అర్థమైందా మీకు? 6 తోటి కూడా అయిపోయింది. ఇంకో లెక్కిస్తే మీరు చేస్తారా? నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెక్కిస్తే మీరు చేయాలి నాన్న. సరేనా? ఇది అర్థమైందా మీకు? గుడ్, వెరీ గుడ్. That's